హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో ఏపీ ఎఫ్బీఓ ఏబీఓ మెయిన్స్ అండ్ తానేదార్కి సంబంధించి మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్నిటి గురించి కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్ అయితే చేస్తాను. అండ్ ఇన్ని రోజులు కూడా వీడియో చేయమన్నారు, బట్ నేను చేయలేదు. ఎందుకంటే మనకి అఫీషియల్ కీస్ అనేవి నిన్ననే రిలీజ్ అవ్వడం జరిగింది. లైక్ నైట్ రిలీజ్ అయ్యాయి. అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ కీస్ అండ్ ఎక్స్పెక్టెడ్ అనాలిసిస్ తెలియకుండా, మార్క్స్ చూసుకోకుండా నేను బాగానే రాశాను అనే ఇదితో పోల్స్ లో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా ఉంటుంది. కాబట్టి నేను ఆ అన్రెక్టిఫైడ్ లేదంటే అన్వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ తో మీకు ఎందుకో లేనిపోని కట్ ఆఫ్లు చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇన్ని డేస్ వీడియో అనేది మీకు చేయలేదు. బట్ అఫీషియల్ కీ అనేది వచ్చిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ గా వచ్చింది అని నేను చెప్పలేను. సో దేర్ ఆర్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ యాజ్ వెల్ విచ్ ఎఫెక్ట్స్ ది కట్ ఆఫ్ అనమాట. సో దట్ ఈస్ వై ఆ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో చూద్దాము. అలాగే పోస్ట్ డిస్ట్రిక్ట్ డివిజన్ ప్రిఫరెన్సెస్ గురించి కానీ, నెక్స్ట్ ఉండబోయేటువంటి ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సిపిటి, ఓఎంఆర్ ఇన్వాలిడేషన్స్ గురించి డౌట్స్ ఉన్నాయి. హైట్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ గురించి డౌట్స్ ఉన్నాయి. వాకింగ్ టెస్ట్ రేషియో గురించి డౌట్స్ ఉన్నాయి. అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి అనేది డౌట్స్ ఉన్నాయి. అండ్ కట్ ఆఫ్ గురించి కూడా ఈ రోజు వీడియోలో చూస్తాము. ఓకే, సో ఫస్ట్ కట్ ఆఫ్ గురించి మనం అబ్జర్వ్ చేస్తే, కట్ ఆఫ్ అనేది ఓన్లీ మనకి మన మార్క్స్ మీద డిపెండ్ అవ్వదండి. చాలా ఫ్యాక్టర్స్ అనేవి దీంట్లో ఉంటాయి. ఇప్పటి వరకు స్టూడెంట్స్ కి ఏం తెలుసు అంటే ఓన్లీ మీ మార్క్స్ అనేది మీరు కీ చూసి తెలుసుకున్నారు. బట్ ఓన్లీ కీ మీద కట్ ఆఫ్ అయితే డిపెండ్ అవ్వదు. టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, కట్ ఆఫ్ అనేది ఓన్లీ కీ మీద డిపెండ్ అవ్వదు. మనకి డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ది పేపర్ అనేది తెలియాలి. మనకి తెలుసు మనకి మోడరేట్ టు ఈజీ పేపర్ అనేది, మోడరేట్ టు టఫ్ పేపర్ అనేది మనకి రావడం జరిగింది. అండ్ ఫస్ట్ పేపర్ అయితే ఈజీగానే ఉంది. సెకండ్ పేపర్ ఇస్ మోడరేట్ టు డిఫికల్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎఫ్బీఓ ఏబీఓ మనకి తెలుసు 691 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 691 లో మనకి అగైన్ ఎఫ్బీఓ వేకెన్సీస్ ఉన్నాయి, ఏబీఓ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ వేకెన్సీస్ ని మైండ్ లో పెట్టుకోవాలి. అండ్ దెన్ అటెండెన్స్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అటెండెన్స్ అనేది కనుక మనకు ఎక్కువ ఉంది అంటే అప్పుడు కట్ ఆఫ్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది. కట్ ఆఫ్ అనేది హై ఉంటుంది. అది అటెండెన్స్ అనేది కనుక లో ఉంటే అప్పుడు మనకి ఆ కట్ ఆఫ్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. బట్ ఈ ఏదైతే క్రూషియల్ డేటా ఉందో ఇది మనకి ఏపీఎస్సి రిలీజ్ చేయలేదు. ఇది మేజర్ పాయింట్. సో ఇక్కడ ఒక డ్రాబ్యాక్ మన దగ్గర ఉంది కట్ ఆఫ్ అనలైజ్ చేయడానికి. అండ్ దెన్ రిజర్వేషన్ సిస్టమ్ లైక్ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కోటా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా వరకు రచ్చ అయితే దీనివల్లే జరిగింది. అండ్ ఈ అన్ని రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని మాత్రమే మనకి కట్ ఆఫ్ తెలుస్తుంది. అండ్ ద డిసైడింగ్ పేపర్ ఎస్ఏ అని నేను చెప్పినప్పుడు ఎవరు కూడా వినలేదు. అండ్ డిస్క్వాలిఫికేషన్ ఇన్ క్వాలిఫైయింగ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఎస్ఏ, ఇది అసలు మేజర్ కీ రోల్ అనేది ప్లే చేయబోతుంది ఇన్ ది ఎఫ్పిఓ రిజల్ట్స్. రైట్, కరెక్టే కదా. చాలా మంది ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నారు అంటే, మేడం నాకు 140 మార్క్స్ వచ్చాయి, నాకు 130 మార్క్స్ వస్తున్నాయి. మోస్ట్లీ 120+ వచ్చిన చాలా మంది క్యాండిడేట్స్ నాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు. ఇప్పటికీ ఫోన్లో 70+ మెసేజెస్ ఇంకా నేను చూడలేదండి. అంత టైం కూడా లేదు నాకు. ఎందుకంటే డైలీ కాల్స్ అండ్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను. అయినా డౌట్స్ వస్తూనే ఉన్నాయి మీకు. ఇంత హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఎస్సే నేను 2 pages రాశాను, నేను క్వాలిఫై అవుతానా, నేను అండర్లైనింగ్స్ చేసేసాను, లేదంటే నేను గ్లిటర్స్ వాడాను అని కొంతమంది చెప్తున్నారు. సో నేను ఫస్ట్ వీడియో నుంచి ఎస్సే మీకు చెప్తూనే ఉన్నాను, అండర్లైనింగ్ చేయొద్దు. ఈవెన్ నేను ఫీడ్బ్యాక్ ఇచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే రాసి పంపించారో మీకు కూడా చెప్పాను, అండర్లైనింగ్ చేయొద్దు, డిఫరెంట్ పెన్స్ యూజ్ చేయొద్దు, ఒకటే యూజ్ చేయండి అంటే కొంతమంది గ్లిటర్స్ కూడా యూజ్ చేసామని చెప్తున్నారు, అండర్లైనింగ్ చేసామని చెప్తున్నారు. లైక్ బాక్సెస్ కూడా వేసి మరి హైలైట్ చేసాం సైడ్ హెడ్డింగ్స్ కి, ఇలా బాక్స్ వేసాం సైడ్ హెడ్డింగ్ కి అని చెప్తున్నారు. సో ఇవన్నీ చేశారు కాబట్టి ఎస్సే అనేది కీ రోల్ ప్లే చేయబోతుంది. ఇది కూడా మనకి తెలుసు అనమాట. సో డిస్క్వాలిఫికేషన్ గురించి మనం చూస్తే 140 మార్క్స్ వచ్చినా 2 pages రాసామంటున్నారు. డెఫినెట్లీ 2 pages రాసినప్పుడు మీకు క్వాలిఫైయింగ్ మార్క్సే కూడా వేయడానికి ఛాన్స్ ఉండాలి కదండి. సో ఇది మనం చెప్పలేం. అండ్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాలేదు, లైక్ హైలైట్ చేయడం కానీ, అండర్లైన్ చేయడం, డిఫరెంట్ సింబల్స్ అనేది యూజ్ చేయడం. సింబల్స్ అంటే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఏదైతే మీరు హెడ్డింగ్ పక్కన ఇలాంటి సింబల్స్ పెట్టారో ఇవన్నీ ప్రాబ్లం కాదండి, ఇవి ప్రాబ్లమే కాదు. ఏవైతే సింబల్స్ మీరు కొటేషన్స్ పెట్టి హైలైట్ చేయాలనుకుంటారు చూసండి, ఇలా అండర్లైన్ చేసింటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫారెస్ట్ గురించి, ఏపీలో ఫారెస్ట్, కోరింగా ఫారెస్ట్ అని రాశారనుకోండి, దాన్ని ఇలా గనక చేసుంటే, ఇలా సింబల్స్ పెట్టుంటే, లేదంటే ఇంకేమైనా రాసి అడిషనల్ సింబల్స్ కనుక మీరు ఇలా యాడ్ చేసుంటే అది ప్రాబ్లం. ఓకేనా, ఇలాంటి సింబల్స్ హెడ్డింగ్ పక్కన పెట్టాము అనేది ప్రాబ్లం కాదు, దానికి అంత వరీ అవ్వద్దు. అండ్ డిఫరెంట్ పెన్స్ లైక్ బ్లూ బ్లాకే కాకుండా స్టిక్ పెన్స్ యూస్ చేసామని కొందరు, గ్లిటర్స్ యూస్ చేసామని కొందరు. అండ్ బ్లూ బ్లాక్ కూడా రెండు యూస్ చేయకూడదండి.
మనకి ఇన్స్ట్రక్షన్స్ లో క్లియర్ గా ఇచ్చారు, ఎయిదర్ బ్లూ యూస్ చేయండి లేదంటే బ్లాక్ యూస్ చేయండి, అంతేగాని రెండు యూస్ చేయొద్దు అని కూడా ఇచ్చాడు. సో ఇది కూడా మనం చెప్పలేం. అండ్ పెన్సిల్ కూడా యూస్ చేయకూడదు. ఎవరైతే పెన్సిల్ యూస్ చేశారో వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ వైలేట్ చేసినట్లే. అండ్ ఓఎంఆర్ బబ్లింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే నేను 2 సిరీస్లు బబుల్ చేశాను అని ఒకరు చెప్తుంటే నేను అసలు సిరీసే బబుల్ చేయలేదు అని ఇంకొకరు చెప్తున్నాను. సో ఇది కూడా అసలు ఎవాల్యుయేషనే జరగదు. బికాస్ కంప్లీట్ గా మనకి ఓఎంఆర్ అనేది మెషిన్ కరెక్షన్ చేస్తుంది, హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. మెషిన్ కరెక్షన్ చేస్తున్నప్పుడు మన చేతిలో ఉండదు కదండి, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎలాగైతే ఇచ్చుంటే అలా కరెక్షన్ చేస్తుంది. సిరీస్ ఒక్కటే బబుల్ చేస్తుంటే కరెక్ట్ గా ఎవాల్యుయేట్ చేస్తుంది, చేయలేదు అంటే దాన్ని ఇన్వాలిడ్ గా డిక్లేర్ చేసేస్తుంది కదా. అండ్ నేమ్ అండ్ హాల్ టికెట్ ఇవి ఎవరైతే బుక్లెట్ లోపల రాశారో అవుట్ రైట్ గా మీ యొక్క ఎస్ఏ కాపీని ఇన్వాలిడేట్ చేసేస్తారు. అండ్ దెన్ డెకరేషన్ ఎవరైతే లోపల డెకరేషన్స్ చేసుంటారో అండ్ దెన్ అండర్లైనింగ్ చేసుంటారో మీ పేపర్స్ అన్ని కూడా ఏమవుతాయని నేనే కాదండి ఎవ్వరూ చెప్పలేరు. ఓన్లీ ఎవరు చెప్పగలరు అంటే ఆ రోజు ఎవరైతే మీ పేపర్ ఏ ఎవాల్యుయేటర్ చేతిలో పడుతుందో ఆయనకు మాత్రమే తెలుసండి మీ పేపర్ ఏమవుతుంది అని. ఎందుకు అంటే ఈవెన్ దో మీరు 5 పేజెస్ నీట్ గా రాసి డయాగ్రామ్స్ వేసి ఏ ఇన్స్ట్రక్షన్ వైలేట్ చేయకుండా రాసినా కూడా ఎవాల్యుయేటర్ కనుక మార్క్స్ వేయలేదు ఆ రోజు అంటే మీరు డిస్క్వాలిఫైడే కదండి. ఆ రోజు వరకు ఎవరు డిసైడ్ చేయలేరు ఎస్ఏలో క్వాలిఫై అవుతారా అవ్వరా అనేది. సో లెట్ ఇట్ బి 140 మార్క్స్, లెట్ ఇట్ బి 90 మార్క్స్, ఎవ్వరు కూడా వీళ్ళు క్వాలిఫై అవుతారా వీళ్ళు క్వాలిఫై అవ్వరా అనేది ఎవ్వరూ చెప్పలేరు. సో కట్ ఆఫ్ గురించి మోస్ట్లీ మీరు డిస్కషన్ అనేది వదిలేస్తే బెటర్. అండ్ బేస్డ్ ఆన్ ద మార్క్స్ నాకు వచ్చినటువంటి మార్క్స్ నాకు చెప్పిన మార్క్స్ ప్రకారం అయితే జనరల్ కేటగిరీకి 105 ±5 మార్క్స్ అయితే సేఫ్ స్కోర్ అని చెప్తాను. కట్ ఆఫ్ అని నేను చెప్పట్లేదు, సేఫ్ స్కోర్. మీరైతే వాకింగ్ టెస్ట్ ఉంటుంది మీకు, డెఫినెట్ గా ఫిక్స్ అవ్వండి, షార్ట్ లిస్ట్ అవుతారు అని. అంతేగాని 90 వచ్చిన వాళ్ళు ఇప్పుడు అవ్వరా మేడం అని అంటే నేను చెప్పలేను. ఎందుకు అనంటే ఇక్కడ ఈ 105 ±5 ఎవరైతే చెప్పారో అవుట్ ఆఫ్ 13,000 మెంబర్స్ నాకు ఎంతమంది చెప్పుకుంటారు? మోస్ట్లీ 30,000 మెంబర్స్ డేటా నా దగ్గర లేదు కదండి. మోస్ట్లీ హాఫ్ స్టూడెంట్స్ డేటా నా దగ్గర ఉంటుంది. ఎవ్రీ మెంబర్ ఎవరైతే మీకు కట్ ఆఫ్ చెప్తున్నారో అందరి దగ్గర కూడా 13,000 మెంబర్స్ డేటా అయితే ఉండదండి, ఏపీఎస్సీ దగ్గర మాత్రమే ఉంటుంది. సో దట్ ఈస్ వై ఓన్లీ ఈ హాఫ్ డేటాతో చెప్పే కట్ ఆఫ్స్ అన్ని కూడా మీరు నమ్మేసి ఏదేదో ఆలోచించేస్తాను అంటే టైం వేస్ట్ అనమాట. 90 వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 140 వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పలేం, బికాస్ ఇట్ డిపెండ్స్ అండి, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 105 ±5 అయితే సేఫ్ స్కోర్ అని చెప్తున్నాను, అది కూడా నాట్ ది ఎగ్జాక్ట్ కట్ ఆఫ్, సేఫ్ స్కోర్. మీరైతే ఇంకా ఆలోచించాల్సిన అక్కర్లేదు అని అయితే చెప్తున్నాను. మిగతా వాళ్ళు అవ్వరు అని కాదు, జస్ట్ వాకింగ్ టెస్టే ఉంటుంది. తర్వాత మీరు అంత కష్టపడాల్సిన ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు, వాకింగ్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగే కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా నెక్స్ట్ ఏవైతే ఎగ్జామ్స్ కి అప్లై చేసిన లైక్ ఆర్ఆర్బీ కావచ్చు, వేరియస్ అదర్ ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అప్లై చేస్తుంటారు కదా, మీ ప్రిపరేషన్ వాటి మీద ఫోకస్ చేయండి, దీని మీద టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇఫ్ షార్ట్ లిస్ట్ అయ్యారో వాకింగ్ టెస్ట్ కి అటెండ్ అవ్వండి, లేదు అంటే మీ నెక్స్ట్ ఎగ్జామ్స్ చూసుకోండి, రైట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఫిజికల్ రిక్వైర్మెంట్స్, ఇందులో చాలా మందికి మళ్ళీ డౌట్స్ ఉన్నాయన్నమాట. అందుకే నేను అఫీషియల్ నోటిఫికేషన్ మీకు ఎప్పుడు డిస్ప్లే చేసినా అఫీషియల్ నోటిఫికేషనే చూపిస్తాను. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు తెలుసు, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్, లేదు అంటే దాని ఈక్వివాలెంట్ ఏదైనా ఉండొచ్చు. అండ్ కమింగ్ టు ది హైట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ చూడండి, 163 సెంటీమీటర్స్ డెఫినెట్ గా ఉండాలి. అండ్ దిస్ ఈస్ రెస్పెక్ట్ టు చెస్ట్ ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ మీకు తెలుసు కదా, 84 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఆ డిఫరెన్స్ అనేది 5 సెంటీమీటర్స్ రావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ డెఫినెట్ గా హైట్ ఉండాలి. అండ్ చెస్ట్ ఇన్స్పిరేషన్ అప్పుడు 79 సెంటీమీటర్స్ అండ్ ఆ డిఫరెన్స్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది మీరు నోటిఫికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా ఫిల్ చేశారు. అండ్ హైట్ తక్కువ ఉంటే డెఫినెట్ గా డిస్క్వాలిఫై చేస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ దెన్ కమింగ్ టు ది క్యాండిడేట్స్ ఐ సైట్ అనమాట, గ్లాసెస్ ఉంటే మేము ఎలిజిబుల్ అంటే గ్లాసెస్ ఉంటే ఎలిజిబుల్, నార్మల్ విజన్ లేదంటే నార్మల్ స్పెక్స్ తో మీరు చూడగలుగుతున్నారు అంటే నో ఇష్యూస్. ఓన్లీ ఇష్యూ వచ్చేసి కలర్ బ్లైండ్నెస్ ఉంది అంటే మీరు ఇన్ఎలిజిబుల్ అంతే, రైట్. ఇది విత్ రెస్పెక్ట్ టు ది ఫిజికల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ది వాకింగ్ టెస్ట్ కనుక మనం చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ కి డిఫర్ అవుతుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది విత్ ఇన్ 4 hours. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 16 కిలోమీటర్స్ ఉంటుంది విత్ ఇన్ 4 hours లో కంప్లీట్ చెయ్యాలి అని గుర్తు పెట్టుకోండి. ఈ యొక్క వాకింగ్ టెస్ట్ కి ఎలాంటి మార్క్స్ కూడా ఉండవు, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ లైక్ అవర్ ఎస్ఏ, ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. దీనికి మార్క్స్ అనేవి ఏమీ ఉండవు, ఇది మీ మెయిన్స్ కి కానీ మీ మెయిన్స్ మార్క్స్ కి యాడ్ చేసి కానీ ఏమీ చేయరు,
క్వాలిఫై అయితే సరిపోతుంది. అండ్ ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటాయో మీకు ఈ బోనస్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు చేస్తారు అనేది కొంతమందికి డౌట్ ఉంది. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ తీస్తారు కదండి, ఆ ఫైనల్ లిస్ట్ తీసేటప్పుడు ఈ మార్క్స్ యాడ్ చేసి మిమ్మల్ని లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఆ ఫైనల్ లిస్ట్ కూడా ఎలా తీస్తారు అనేది కూడా అబ్జర్వ్ చేయండి. విత్ ద కట్ ఆఫ్, అంటే మనకు కావాల్సినటువంటి క్యాండిడేట్స్ని తీసుకోవడానికి ఎవరైతే ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో, సిపిటి టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళని అగైన్ రోస్టర్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రోస్టర్ పాయింట్స్ అండ్ ది బోనస్ మార్క్స్, లైక్ ఇప్పుడు మనం చూసిన ఈ ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఓకే, చూడండి, కట్ ఆఫ్ క్లియర్ చేసినా మీరు ఫిజికల్ టెస్ట్ అపియర్ అయినా సిపిటి అపియర్ అయినా కూడా అగైన్ రోస్టర్ పాయింట్స్ అనేవి అలాగే బోనస్ మార్క్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయి. ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓఎంఆర్ ఇన్వాలిడేషన్స్కి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చేసారు. రాంగ్గా బబుల్ చేసినా కూడా, లేదంటే 2 ఇంక్స్ యూస్ చేసి బబుల్ చేసినా కూడా, అంటే జెల్ పెన్స్ కానీ గ్లిటర్స్ కానీ ఇలాంటివి యూస్ చేసినా, వైట్నర్స్, ఎరేజర్స్, బ్లేడ్స్, చాక్ పౌడర్స్ ఇలాంటివి యూస్ చేసి ట్యాంపరింగ్ చేసినా కూడా, ఆ బార్ కోడ్ కనిపించకుండా ఏమైనా చేసినా కూడా, కొంచెం ఏమైనా చిరిగినా కూడా మీ ఓఎంఆర్ అనేది అది ఎవాల్యుయేట్ చేయడం కుదరదు. అలాగే నేను 2 సిరీస్ బబుల్ చేశాను అని నన్ను ఒక స్టూడెంట్ అడిగారు. 2 బబుల్ చేసినా కూడా ఎవాల్యుయేషన్ అనేది చెయ్యరు. ఇక్కడ మీరు చూడొచ్చు, రైట్. అండ్ దెన్ విత్ రెస్పెక్ట్ టు ది అబ్జెక్షన్స్, మనకి కీస్ అయితే నిన్న నైట్ రిలీజ్ అయ్యాయి కదా అఫీషియల్ కీస్. సో 3 days అనేది మనకి టైం ఇస్తారు అబ్జెక్షన్స్ అనేది ఇవ్వడానికి. సో ఈ 3 daysలో మీరు అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు. ఈ అబ్జెక్షన్ కి కూడా ఫర్ ఈచ్ క్వశ్చన్ 100 రూపీస్ అనేది చార్జ్ చేయడం ఉంటుంది. ఈ యొక్క 100 రూపీస్ కూడా మీ అబ్జెక్షన్ కరెక్టే అనుకుంటే ఆ 100 రూపీస్ మళ్ళీ ఏపీఎస్సీ మీకే రిఫండ్ అయితే చేస్తుంది. అండ్ ఈ యొక్క అబ్జెక్షన్స్ లో కూడా చాలా మంది ఏంటి అంటే వేరే వాళ్ళు చేస్తారులే మనకి ఎందుకు చేయడం అని ఒక థాట్ ఉంటుంది. ఎవరైతే బార్డర్ మార్క్స్ లో ఉన్నారో, లైక్ బార్డర్ మార్క్స్ అనేది ఎవరు చెప్పలేరు, ఎవరైతే నియర్ మార్క్స్ ఉన్నారో ఐ థింక్ 4 to 5 క్వశ్చన్స్ నేనైతే చూశాను. సో ఈ 4 to 5 క్వశ్చన్స్ లో ఎవరైతే ఈ యొక్క మార్క్స్ కి నియర్ గా ఉన్నాము అని అనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయండి. నథింగ్, ద క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ క్వశ్చన్ నెంబర్ అండ్ దెన్ ది సోర్స్, ఎగ్జాక్ట్ సోర్స్ అనేది మీరు కనుక ఇచ్చి పేమెంట్ కంప్లీట్ చేస్తే మీ అబ్జెక్షన్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అది కరెక్టే, మీ సోర్స్ కూడా పెడుతున్నారంటే కరెక్టే కదా, అది కరెక్టే అంటే మీ 100 రూపీస్ అనేది మీకు వెనక్కి ఇస్తారు, మార్క్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ 1 మార్క్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మ్యాటర్స్ కాబట్టి, సో డోంట్ లూజ్ ఎనీ మార్క్స్. 4 to 5 మార్క్స్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ట్రై టు రైజ్ ది అబ్జెక్షన్స్. అండ్ దెన్ కమింగ్ టు ది పోస్ట్ డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్, ఇది ఉన్నటువంటి ఇంకొక డౌట్. ఇవన్నీ కూడా చూడండి అఫీషియల్ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీకు తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది అడిగారు, నేను కొన్ని ప్రిఫరెన్సెస్ ఇచ్చాను మేడం, కొన్ని ఇవ్వలేకపోయాను, లైక్ 1 to 2 ఇచ్చాను, మిగతా డివిజన్స్ ఇవ్వలేదు అని. ఎలాంటి ప్రాబ్లం లేదండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు మళ్ళీ ఇవ్వచ్చు, రైట్. అండ్ కమింగ్ టు ది రేషియో కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఉంది. 1:2 1:2లో తీసుకుంటామని ఇక్కడ ఇచ్చారు. చూడండి, 1:2 రేషియోలోనే మనకి నెక్స్ట్ రాబోయేటువంటి వాకింగ్ టెస్ట్ లేదంటే ఫిజికల్ టెస్ట్ కి తీసుకుంటారు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది డౌట్స్ అండ్ ది విత్ రెస్పెక్ట్ టు కట్ ఆఫ్ కి సంబంధించి కూడా నేను మీకు ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రమ్ టుడే ఎక్కువ కట్ ఆఫ్ మీద ఫోకస్ చేయకుండా మీ నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద ప్రిపేర్ అవ్వండి. ఓకే, దాని మీద ఫోకస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.